ఏంటంటే ఒక విద్యార్థిని ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ లెక్చరర్ తో సెల్ ఫోన్ గురించి కొట్టేసింది సార్. ఆ ఫైటింగ్ ఆ, ఇటువంటి సంఘటనప్పుడు మనం ఎలా సార్ అలా ఆ టీచర్ గాని ఆ లెక్చరర్ గాని ఆ స్టూడెంట్ ఆ పేరెంట్స్ ఆ ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ ఏం చేస్తే బాగుంటుంటారు? పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పేరెంటింగ్ ఎక్కడ స్కూల్ లేదు, పేరెంటింగ్ కి కాలేజీ లేదు, పిల్లల్ని ఎలా లేదండి. పెంచాలన్నది లేదు. మనకున్న అనుభవంతో మనం పిల్లల్ని పెంచుతాం. ఉమ్, సో ఆ విధమైన పరిస్థితుల్లో పేరెంటింగ్ అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేవారు ఇంట్లో. వాళ్ళు ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఒక వాచ్ ఉండేది. ఇప్పుడు ఉమ్. సీసీటీవీ కెమెరాలు మనం ఎలా పెట్టుకుంటున్నామో అప్పుడు పెద్దలు సీసీటీవీ కెమెరాల లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవును సార్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చిన్న కుటుంబాలు, భార్య భర్త ఇద్దరు పిల్లలు. అది మన ఉమ్, తర్వాత ఏంటంటే పిల్లలను అవసరం కన్నా ఎక్కువగా ముద్దు చేయడం, వాళ్ళకి అనవసరమైన విషయాలు వాళ్ళకి ఇవ్వడం. తర్వాత ఇద్దరూ పనిచేస్తున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, అయ్యో మనం పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వీళ్ళకు ఏవైనా గ్యాడ్జెట్స్ కొనిద్దాం, లేకుంటే వీళ్ళకి ఏమైనా కొనిద్దాం, అవసరం లేకున్నా కూడా ఆ విధంగా వాళ్ళని ప్యాంపర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా విపరీత పరిణామాలకు దారితీసి రేపు వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులతో సక్రమంగా ప్రవర్తించకపోవడం, ఆ తర్వాత ఉపాధ్యాయులు ఏదైనా మందలిస్తే వెంటనే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిపోయి ఉపాధ్యాయులతో పోరాడడం, వాళ్ళని తిట్టడం, ఉమ్, ఇవన్నీ కూడా చూస్తుంటాం మనం పేపర్. ఆ, సో ఈ పరిస్థితులలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళు ముగ్గురు కలిసి గనక ఒక జట్టులాగా మనం తయారు చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మంచి సయోధ్యతో వాళ్ళు చక్కని విషయాలు నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే పేరెంట్స్కి ఎప్పుడూ చెబుతుంటాను, పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్ళండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది నేర్చుకో. మీ ఇద్దరు పిల్లల్ని పెంచడానికి మీకు ఎంత కష్టంగా ఉంటే క్లాసులో 40-45 మంది పిల్లల్ని ఒక టీచర్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. సో ఈ ఉమ్, విధమైన పరిస్థితులలో వాళ్ళు చదువు చెప్తారు, మీరు సంస్కారం నేర్పించండి. ఉమ్, వాళ్ళు విద్య నేర్పిస్తారు, మీరు వినయాన్ని నేర్పించండి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సాధారణంగా ఉమ్, చాలా మంది తల్లిదండ్రులు మనం మంచి స్కూల్లో జాయిన్ చేసేసాం, మన బాధ్యత తీరిపోయిందని మొత్తం స్కూలే చేయాలని అనుకుంటారు. ఉమ్. స్కూల్ ఎప్పుడు కూడా వాళ్ళు సిలబస్, మీ పరీక్షలు ఇవి పెడతారు, కొన్ని విషయాలు చెబుతారు. కానీ పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలన్నది నిర్ణయించేది తల్లిదండ్రులు. సో ఆ విధంగా మన బాధ్యత ఉంది. 16 సంవత్సరాల వరకు పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకసారి అంటారు, ఉమ్. బై టైమ్ ఏ చైల్డ్ బికమ్ 16 ది మోల్డ్ ఈస్ కాస్ట్ అంటాడు. అంటే మనం ఏదైతే ఉందో ఆ ఏర్పడిపోతుంది. అవును. అంటే ఏమైనా చిన్న చిన్న మౌల్డ్స్ తయారు చేస్తుంటాం మన విగ్రహాలు. సో అవును. 16 విగ్రహం ఏర్పడిపోతుంది, ఆ తర్వాత విగ్రహాన్ని ఏం చేయలేం. అవును. కాబట్టి ఏదైనా చేయాలంటే మీరు 16 సంవత్సరాల లోపల చేయండి. ఆ తర్వాత అవును. పిల్లలు మీరు 16 సంవత్సరాల్లో ఇచ్చిన సంస్కారం, విలువలు ఇవన్నీ కూడా వాళ్ళు ముందు తీసుకువెడతారు. ఈ అంటే 16 మొక్కగా ఉండగానే మనం చిన్నప్పుడు మొక్కగా ఉండగానే అది మానే వంగుతుందా అని సంవత్సరాలు అంటుంటాం. అందుకే చాణక్యుల వారు అన్నారు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 5-6 సంవత్సరాల వరకు వాళ్ళని ప్రేమతో పెంచండి, చిన్న చిన్న విషయాలు వాళ్ళకు నేర్పుతూ ఉండండి. 7వ ఉమ్, సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు వారికి క్రమశిక్షణ నేర్పించాలి. తర్వాత 17వ సంవత్సరం నుంచి ఈ 2 విషయాలు చేస్తే వాళ్ళు చక్కగా మలుస్తారు. ఉమ్, క్రమశిక్షణ అన్నది లోపిస్తుంది మనకి. ఎవరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పడం లేదు. దాంతో వాళ్ళకి అనవసరమైన ఈ మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఈ సోషల్ మీడియాలు, తర్వాత ఉమ్, సినిమాల ప్రభావం, వీటన్నిటిని కూడా మనమే ప్రభావితం చేస్తున్నాము. తర్వాత వచ్చేసి పనికిరాని సీరియల్స్, బిగ్ బాస్ లాంటి వాళ్ళు వాళ్ళతో పాటే కూర్చొని చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఉమ్, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? అనవసరమైన సినిమాలు చూపిస్తున్నారు. ఎవరో స్మగ్లర్స్వి, లేకుంటే దొంగలవి, ఇలాంటి ఉమ్, సినిమాలు. తర్వాత ప్రతి 10 నిమిషాలకు తాగే హీరోల సినిమాలు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ చూపిస్తే ఏమవుతారండి? ఆ, కాబట్టి తల్లిదండ్రులు ఇళ్లలో చిన్న లైబ్రరీలను ఏర్పాటు చేయండి. చిన్న చిన్న పుస్తకాలు ఏర్పాటు చేయండి. పిల్లలకు మంచి విషయాలు చెప్పండి. పిల్లలు పడుకోబోయే ముందు ఒక నీతి కథను ఒక 5 నిమిషాలు వినిపించి పడుకోబెట్టండి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పరిణామాలు ఏర్పడతాయి. అందుకనే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి. అందులో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కనుక చేయగలిగితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది, ఒక మంచి యువతరం ఏర్పడుతుంది అన్నది మనం అందరం ఇదే విషయాన్ని నేను తాడేపల్లిగూడెంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఉమ్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు అదే అండి ఆ పాపని అనుకోవటం తనకి ఏమన్నా పర్సనల్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటే ఆ టీచర్ చూసేస్తుందేమో ఏదో ఫోటోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని తను భయపడిందేమో అని అనుకున్నాను సార్ నేను. అందుకనే
వాళ్ళు టీచర్లు వీళ్ళు కూడా ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయాలి. తల్లిదండ్రుల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, ఆ అమ్మాయిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వాళ్ళు చేయగలిగితే వాళ్ళు బయటపడతారు. మనం ఎప్పుడు కూడా తిడుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారు. సో అది జరగకుండా చూడగలగాలి. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మనం ఉండాలన్నది నేర్చుకోవాల్సిన అంశం. ఇది సార్ చాలా మంచి విషయాలు, అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాం సార్. ఓకే, నమస్కారం సార్. నమస్తే.